శ్రీ సాయి దేవాయ నమః. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈ వీడియో వచ్చేసి సాయిబాబా దివ్య పూజ ఆఖరి వారం అండి. నేనైతే 5 గురువారాలు దివ్య పూజ చేసుకుంటానని అయితే దండం పెట్టుకున్నానండి. మొదటి 4 గురువారాలు కూడా చాలా బాగా జరిగినాయి. నేను మొదటి వారం కూడా వ్లాగ్ తీసి పెట్టానండి. ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే రెండో గురువారం, మూడో గురువారం, నాలుగో గురువారం కూడా నేను షార్ట్స్ తీసి పెట్టానండి. అవి కూడా చూడండి. ఈరోజు వచ్చేసి 5వ గురువారం అనమాట. సాయిబాబా దివ్య పూజ చాలా బాగా జరిగిందండి. నేనైతే నైవేద్యాల కింద సేమియా కేసరి చేశానండి. అలాగే బాబా గారికి బాగా ఇష్టమైన పెసరపప్పు కిచిడి కూడా చేశానండి. 5వ గురువారం ఏంటంటే మనం ముడుపు కడతాం కదండి. ఆ ముడుపుని ఏం చేయాలి, అలాగే 5వ గురువారం ఉద్యాపన ఎలా చెప్పాలి అన్నది మీకు తెలియజేయాలనుకుంటున్నానండి. 5వ గురువారం కూడా మొదటి 4 గురువారాలాగే పూజ అయితే చేసుకోవాలండి. ప్రసాదం పెట్టి అష్టోత్తరాలు అన్నీ చదువుకుంటూ, పువ్వులతో పూజ చేసుకుంటూ, అలాగే అందులో 6 కథలు ఉంటాయి కదండి. 6 కథలు చదువుకుంటూ పూజ అయితే చేసుకోవాలండి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక ముగ్గురికి కానీ 5గురికి కానీ మనకి తాహత్తుకి తగ్గట్టు ఎంతో కొంతమందికి తాంబూలం ఇచ్చుకొని ప్రసాదం నైవేద్యం పెట్టుకుంటే చాలా మంచిదండి. నేనైతే 11 పుస్తకాలు తెప్పించుకున్నానండి. పుస్తకాలు కూడా పంచిపెట్టుకుంటే చాలా మంచిదండి. 11 పుస్తకాలు తెప్పించుకున్నాను 11 మందికి ఇద్దామని చెప్పేసి. అలాగే ముందు రోజు నైట్ కావాల్సినవి అవన్నీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నానండి. పువ్వులు అవన్నీ కూడా ముందు రోజు నైట్ తెచ్చుకున్నాను. ఇంకా ప్రసాదాలు చేసేసుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశానండి. ముందుగా ఏ పూజ చేసుకున్నా కూడా వినాయకుడిని పూజించుకోవడం కంపల్సరీ కదండి. ముందు వినాయకుడికి దీపారాధన చేసి పూజ అయితే చేసేసుకున్నానండి. అలాగే సాయిబాబాకు కూడా దీపారాధన చేసి అగరత్తులు అవి పెట్టుకొని ధూపం అది కూడా వేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఈలోపు మా మిన్ని కూడా లెగిసి రెడీ అయిపోయింది. ఆఖరి గురువారం ముడుపునైతే గనక మనం పూజ అది అయిపోయిన తర్వాత షిరిడి వెళ్ళే ఆలోచన ఉంటే కనుక షిరిడి పట్టుకు వెళ్ళి అక్కడ హుండీలో అన్నా వేయచ్చండి. లేదు ఎవరన్నా వెళ్తున్నారంటే వాళ్ళకన్నా ఇచ్చి వేయించుకోవచ్చు. అది కానప్పుడు దగ్గరలో ఉన్న సాయిబాబా గుడిలో హుండీలో వేసేసుకున్నా సరిపోతుందండి. లేదు ఒక 1 మంత్ 2 మంత్స్లో అలా మనమే వెళ్తాము అని అనుకుంటే కనుక దేవుడి మందిరంలోనే భద్రంగా ఒక చోట పెట్టి మనం వెళ్ళినప్పుడు మర్చిపోకుండా తీసుకువెళ్ళి ముడుపునైతే కనుక హుండీలో వేసుకున్నా సరిపోతుందండి. నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. అష్టోత్తరాలు అవి చదువుకుంటూ నాకు పూజ చేస్తున్నంతసేపు కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. మా మిన్ని కూడా దండం పెట్టేసుకుంటుంది. ఇంకా నేనైతే 11 మందికి తాంబూలం ఇచ్చి పుస్తకాలు అవి అయితే పంచిపెట్టానండి. ఈ దివ్య పూజ అయితే నేను రెండోసారి చేసుకుంటున్నానండి. మొదటిసారి అయితే కనుక కోవిడ్ టైంలో నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పుడు దండం పెట్టుకున్నానండి. తగ్గిపోతే కనుక 5 గురువారాలు చేసుకుంటానని చెప్పేసి. నాకు 1 వీక్కి నెగిటివ్ వచ్చిందండి. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ అది చేయించుకుంటే అంత నార్మల్ అయిపోయిందని కూడా చెప్పారు. అప్పుడు ఫస్ట్ టైం చేసుకున్నానండి 5 గురువారాలు. అలాగే నేను మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం అనుకున్నానండి. సెకండ్ టైం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకోగలిగాను. ఎప్పుడు అనుకున్నా కూడా చాలా నమ్మకంతో చేసుకుంటే చాలా మంచి జరుగుతుందండి. బాబా గారికి పూజ చేసుకోవడంలో నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా పూజ చేసేసుకున్న తర్వాత మా ఇంటి దగ్గర తాంబూలాలు అవి ఇచ్చేసి సాయిబాబా గుడికి కూడా వెళ్ళి, అలాగే మా మదర్ దగ్గరికి వెళ్ళి మా మదర్కి కూడా తాంబూలం ఇచ్చేసి ఇంకా నేను ఆఫీస్కి అయితే వచ్చేసానండి. ఆఫీస్కి కూడా నేను ప్రసాదాలు అవి అయితే తెచ్చాను కొలీగ్స్ అందరికీ పెడదామని చెప్పేసి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. లవ్ యూ.